హాయ్ అండి. నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. మటన్ ఫ్రై మరీ రోస్ట్లా కాకుండా ఇలా సెమీ గ్రేవీతో సాఫ్ట్గా చాలా సింపుల్గా చేసేయొచ్చండి. ఈ మటన్ ఫ్రై అయితే రోటీస్లోకైనా రైస్లోకైనా స్పైసీగా చాలా బాగుంటుందండి. మటన్ ఫ్రై అంటే చాలామంది భయపడతారండి, హార్డ్గా వస్తుంది పీస్ అనేది. కానీ అలా కాకుండా సాఫ్ట్గా వచ్చేలాగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా అయితే 1 కిలో వరకు మటన్ తీసుకోవాలండి. మటన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే 2 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా చీల్చుకుని వేసుకోవాలి. అలాగే ఒక 4-5 రెమ్మలు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఈ మటన్ ఫ్రైలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 200 ml వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టుకోవాలి. కుక్కర్లో అయితే కరెక్ట్గా ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మటన్ పీసెస్ అయితే బోన్తో అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా కూడా బాగుంటుంది. కరెక్ట్గా 5 విజిల్స్ తర్వాత అయితే మటన్ అయితే మ్యాక్సిమం ఒక 50% అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా మిగతాదైతే మనం ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి మటన్ పీస్ అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఈ మటన్ ఫ్రై కోసం మనం ఒక స్పెషల్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 10 యాలకులు, అలాగే ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర తీసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ వల్ల ఫ్రై టేస్టే మారిపోతుందండి. చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. జీలకర్ర వేసిన తర్వాత ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకోవాలండి. దాల్చిన చెక్క వేసిన తర్వాత ఒక 15 వరకు లవంగాలు వేసుకోవాలి. ఈ లవంగాలు వేసిన తర్వాత ఒక 4-5 స్పూన్స్ వరకు ధనియాలు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 4 ఎండుమిరపకాయలు, బాగా కారంగా ఉన్న ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 2 వెల్లుల్లిపాయలు ఫుల్గా వేసేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసుకుని మొత్తం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీల నూనె తీసుకోండి. పల్లీల నూనె అయితేనే ఫ్రై చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 7 లేదా 8 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోనే జీడిపప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా కానీ మనం ఏమైనా ఫ్రైస్ చేసినప్పుడు ఇలా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫ్రై చేయడం వల్ల ఆయిల్కి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. చూసారు కదా, ఇవి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదండి, ఆ మటన్ అయితే వాటర్తో పాటుగా వేసేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక్క 10 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ అవనివ్వండి. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత అయితే మటన్ అనేది కొంచెం ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా కుక్ అవనివ్వాలండి. ఇది కొంచెం ఇలా కుక్ అవుతూ ఉండగా చూసారా, ఆయిల్ అనేది ఈ విధంగా లైట్గా బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మనం మిగిలిన మసాలా అలాగే కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలా మొత్తం యాడ్ చేయొద్దు, కరెక్ట్గా కొంచెం యాడ్ చేయండి. ఒక 4-5 స్పూన్లు యాడ్ చేస్తే సరిపోతుంది. మసాలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా అండి, మటన్లోకి మనం మసాలా యాడ్ చేయంగానే కలరే చేంజ్ అయిపోయింది కదా. మసాలా ఎక్కువగా వేసేసాను అనుకోకండి, ఈ మటన్ ఫ్రైలోకి అయితే మసాలా ఎక్కువగా ఉంటేనే చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీంట్లో మనం కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకుందామండి. నేనైతే కరెక్ట్గా ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసాను అంతే. కారం ఎక్కువగా వేసినా కూడా ఫ్రై టేస్ట్ మారిపోతుందండి, ఇంకా ఓవర్ స్పైసీనెస్ అయిపోతుంది. 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ అయిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు మసాలా వేసుకోవాలండి. మసాలా వేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మన మటన్ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి. ఈ మటన్ మసాలా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. స్పైసీగా జ్యూసీగా భలేగా ఉంటుందండి. ఇదేనండి ఈ వీడియో. ఇంకా
ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.